వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. ప్రజల పక్షం వైఎస్ఆర్సీపీ లక్ష్యం. పేదల బతుకుల్లో వెలుగు నింపేందుకు ఏర్పడిన పార్టీ వైఎస్ఆర్సీపీ. నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. శ్రేణుల్లో నూతన ఉత్సాహం. గుడివాడ రాజేంద్ర నగర్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గుడివాడ రాజేంద్ర నగర్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు పండుగ వాతావరణంలో నిర్వహించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన నాయకులు, కార్యకర్తలు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే వైఎస్ఆర్సీపీ అజెండా అని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఏ రాజకీయాలతో పొత్తులు లేకుండా పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ప్రతి ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేసి విజయాలను సొంతం చేసుకున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అని, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అనునిత్యం ప్రజాపక్షంగానే వైఎస్ఆర్సీపీ అడుగులు ముందుకు వేసిందన్నారు. పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తుందన్నారు. రానున్న రోజుల్లో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గొర్లా శ్రీను, సీనియర్ నాయకులు పాలేటి చంటి, కృష్ణా జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మెరుగుమాల కాళీ, మట్టా జాన్ విక్టర్, మట్టా కమల, పొట్టూరు కృష్ణారావు, రేమల్లి నీలకాంత్, అడబాల అప్పారావు, అద్దేపల్లి పురుషోత్తం, లోయ రాజేష్, అగస్త కృష్ణమోహన్, చింతల భాస్కర్, ఎస్కే బాజీ, చుండి బాబీ, కరీముల్లా బేగ్, గొల్ల రామకృష్ణ, కొంకితల ఆంజనేయ ప్రసాద్, జ్యోతుల మణికంఠ, క్రేన్ బాబీ, జెర్మియా, దుడ్డు చిన్న, రమణ కుమార్, చుండూరి శేఖర్, ఎస్కే సయ్యద్, పాగోలు రాఘవులు, కొడాలి శివ, పిన్నమనేని రాఘవేంద్రరావు, షమ్ము, జోషి, నిరుడు ప్రసాద్, కాకొళ్ల ప్రసాద్, మామిళ్ళ ఎలిషా, బాబీ, అడప హర్ష, సుంకర ప్రసాద్, మణమరెడ్డి దినేష్, సమోసాల నాని, జ్యోతుల సత్యవేణి, మూడేళ్ల ఉమా, రమీజా, హారిక, సురేఖ, సంధ్య తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించి 15 ఏళ్లు పూర్తయ్యి 16వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు మన ప్రీతమ మాజీ మంత్రివర్యులు కొడాల నాని గారి ఆధ్వర్యంలో, గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జెండా వందనం చేయటం, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. సరిగ్గా 15-16 ఏళ్ల క్రితం అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, 2 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా కొనసాగుతున్న తరుణంలో అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఆయన తండ్రి గారి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనౌన్స్ చేసి బయటకు వచ్చి ఆయన తల్లి విజయమ్మ గారు కూడా అప్పటి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి సోనియా గాంధీ మాటకి మన భారతదేశంలోనూ ఎదురు చెప్పలేని పరిస్థితుల నుంచి వారిని ఎదిరించి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరు కూడా ఆయన పాదయాత్రగా తిరుగుతూ పేద ప్రజలు, బడుగు, బలహీన వర్గాలు, కార్మికులు, కర్షకులు, రైతులు ఎవరైతే ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటన్నిటినీ కూడా ఆయన దగ్గర నుండి పరిశీలించి, నేను అధికారంలోకి వస్తే ఏ విధంగా ఆ సమస్యని పరిష్కారం చేస్తానన్నది కూడా ఆయనకు ఎజెండాగా రూపొందించుకుని 2019 ఎన్నికలలో ఆంధ్ర రాష్ట్రంలో కనీ విని ఎరుగని మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం,
19 నుంచి 24 వరకు కూడా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. బడుగు బలహీన వర్గాలకి ఎక్కడా కూడా ఒక్క సంక్షేమ పథకానికి కూడా కులం చూడలా, మతం చూడలా, పార్టీ చూడలా, ప్రాంతం చూడలా. ఎవరైతే ఏ పథకానికి అర్హులో ఆయా పథకాలని ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గడప గడపకి అందించిన మహాఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. గడిచిన ఎన్నికలలో ఓటమి పాలైన తర్వాత 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అనేక అమలు కాని హామీలు అనేక రకాలుగా ఇచ్చి ప్రజల్ని మాయమాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఆ సంక్షేమ పథకాలని వారి ఎన్నికల్లో ఇచ్చిన హామీలని అమలు చేయలేని పరిస్థితుల్లో ప్రజల్ని మోసం చేసే పరిస్థితి ఉంది. వాటన్నిటినీ కూడా ప్రజలు ఖచ్చితంగా తెలుసుకున్నారు. ఇప్పుడు అరే జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకుని తప్పు చేశామన్న భావన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా మెదులుతుందంటే అతిశయోక్తి కాదు. రానున్న రోజుల్లో ఈ 2-3 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా సైనికుల్లాగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి, గుడివాడలో కొడాలి నాని గారి విజయానికి కూడా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ఆశయాలు ఎజెండాతో ముందుకు వెళ్తున్నాడో వాటన్నిటినీ కూడా రానున్న రోజుల్లో అమలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సాయశక్తులా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మహిళామ తల్లులకి, యువతకి, అనుబంధ విభాగాల సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈ రోజున 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలో వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ గారి కుమారుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని స్థాపించి ఈ రోజు వరకు ఒకే చేతి మీద పార్టీని నడిపించగల ఏకైక దమ్ముగల నాయకుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే సంక్షేమ పథకం యొక్క నాయకుడు ఎవరయ్యా అంటే మాజీ ముఖ్యమంత్రి అలాగే శ్రీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారే. ఇవాళ పథకాలు ఇస్తానని చెప్తున్నారు, ఎక్కడ ఏ పథకాలు కూడా రావట్లా. ఈరోజు పేద ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. డబ్బులు అందక, పనులు లేక నానా బీభత్సంగా పేద ప్రజలు, రేట్లన్నీ కూడా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం పేద ప్రజల యొక్క ఆశయాల్ని, పేద ప్రజల యొక్క కష్టాలను పట్టించుకునే వ్యవహారంగా ఎక్కడ కూడా కనపట్లేదు. ఎంతవరకు కూటమి ప్రభుత్వం వాళ్ళ లాభాల కోసమే కానీ పేద ప్రజలకు న్యాయం చేద్దామనే ఉద్దేశం వాళ్ళకి లేదు. అందుకని ప్రతి వాళ్ళు మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్కళ్ళం కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ మళ్ళా వైఎస్ఆర్ పార్టీ యొక్క జెండాని 2024లో ఎగరేస్తామని కూడా 2029లో ఎగరేస్తామని మా అందరం కూడా కోరుకుంటూ జై జగన్. మరి ఈరోజు 15 సంవత్సరాల నుండి 16వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు వైఎస్ పార్టీ. మరి నాయకులు కానీ, గ్రామం నుంచి ప్రతి ఒక్క కార్యదర్శులు కానీ, కార్యకర్తలు కానీ, మరి మహిళలు కానీ మరి ఈ రోజున ఇక్కడ మరి కార్యక్రమం జరిగించినందుకు మరి నిజంగా మనకు ఎంతో సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా మన పార్టీ ముందుకు వెళ్ళాలంటే మనందరం కూడా కృషి, మరి పట్టుదల ప్రతి ఒక్కరిలో, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, నియోజకవర్గాల వరకు మరి అందరం కూడా మనం పనిచేయాలి. మన మీద భారం ఉంది. మరి గత కాలంలో మరి అనేక మంది పేద ప్రజలు ఎంతో లబ్ధి పొందారు, ఎన్నో పథకాలు పొందారు. కానీ ఈ రోజుల్లో ఎన్నో అవస్థలు పడుతున్నారు, ఎంతో బాధలు పడుతున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. బిడ్డలేంటి, పెద్దవాళ్ళేంటి, మరి ఆ పథకాలు లేవు. ఏ ఒక్క పథకం కూడా ఆయన విడుదల చేయలేదు. మరి మన జగనన్న పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని మహిళలు కానీ, మరి వృద్ధులను కానీ, మరి అనేక వ్యాపారస్తులు కానీ అనేక మంది చాలా సంతోషంగా బ్రతికారు, సంతోషంగా జీవించారు. ఇప్పుడైతే చాలా అవస్థలు పడుతున్నారు. మరి కనుక మనందరం కూడా మన మీద భారాలు ఉన్నవి. నేను మరి నియోజకవర్గం అధ్యక్షురాలిని మట్టా కమల నా పేరు. మరి నేను కూడా గ్రామ స్థాయి నుంచి
మరి మా గ్రామాల్లో కూడా అనేక మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు, పథకాలు లేక మరి ఎన్నో అవస్థలు పడుతున్నారు. మరి మళ్ళీ ఆ దినాలు మళ్ళీ మనందరికీ రావాలని 2029లో మనందరం కృషి చేయాలి, పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. మరి 29లో మన ముఖ్యమంత్రి జగనన్నను మరలా మనం అధ్యక్షుడిగా మరి ఆ పీఠం అధిగమించాలని మరి మనందరం కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. జై జగన్.